టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రస్తుతం ప్రొసీడింగ్స్ ఎంతవరకు వచ్చాయి అండ్ మెయిన్గా హైకోర్టు ప్రశ్నించింది ఒకటే, ఆదివారం కూడా మీరు ఎందుకు పనిచేస్తున్నారు, అసలు మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా అన్నట్టుగా కూడా కమిషనర్ని ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనిపై విధి విధానాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉందా? దీనిపై ఓవరాల్ అప్డేట్స్ మీ దగ్గరే ఉన్నాయి? కార్తిక్, మనం చూస్తున్నాము ఇప్పటికీ ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్స్లో హైడ్రాకి సంబంధించి ఎప్పుడైతే 2 నెలల నుంచి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆది శనివారాలు ఎప్పుడైతే వీకెండ్స్ ఉంటుందో ఆ సమయంలో మాత్రమే కూలుస్తూ వచ్చారు. అయితే పూర్తిగా కూడా దీన్ని తప్పుపట్టింది. ఆది శనివారాలు అసలు ఎందుకు పనిచేస్తున్నారు? ప్రభుత్వ అధికారులు అసలు ఆదివారం పూట వచ్చి కూల్చివేయాల్సిన అవసరం ఏముంది? అసలు హైడ్రాకి సంబంధించి విధి విధానాలు ఏముంది? ఆ పాలసీకి సంబంధించిన అందులో విధి విధానాలు ఏమున్నాయి? మీరు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు? ఒక సామాన్యుడికి కానీ ఎవరికైనా ఒక ఇల్లు కూల్చడానికి సమయం ఇచ్చినప్పుడు కనీసం 48 గంటల సమయం ఇవ్వనప్పుడు ఈ రెగ్యులేషన్స్ ఎందుకు అన్నట్టు కూడా ప్రశ్నించింది. అయితే హైడ్రాక్ అంటూ ఏ రెగ్యులేషన్స్ ఉన్నాయి? ఒక సాయంత్రం ఇచ్చేసి ఉదయాన్నే వెళ్ళి 7:30 ప్రాంతంలో కూల్చివేయడం ఏ విధంగా సబబు అన్నట్టుగా కూడా హైకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. పూర్తిగా వాదనలు మొదలైనప్పటి నుంచి కూడా కమిషనర్ రంగనాథ్కి ప్రశ్నల వర్షం హైకోర్టు కురిపిస్తున్న పరిస్థితి. మరోవైపు హైడ్రాక్ వాదనలు వినిపిస్తున్న లాయర్ని కూడా చురుకలు అంటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో హైడ్రాక్ అంటూ ఒక విధి విధానాలు లేకుండా ఎవరైతే ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేపట్టారు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు, లేకపోతే బఫర్ జోన్స్లో కానీ ఎఫ్టీఎల్ చెరువుల దగ్గర నిర్మించినప్పుడు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, లేకపోతే ఎన్ఓసి ఇచ్చేసి వారిపైన ఆ ప్రభుత్వ అధికారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని కూడా హైకోర్టు చెబుతుంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా హైడ్రా ఏదైతే అక్కడ వాళ్ళు ఇచ్చిన తహసీల్దార్ కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇచ్చిన ఆ ప్రకారం కూడా వెళుతూ అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తూ ఉన్నారు. ఒక మిషనరీని పంపించేసి అధికారులను పంపించేసి అలాగే పోలీసుల బందోబస్తు మధ్య ఈ విధంగా కూల్చడం అసలు సబబు కాదు అన్నట్లుగా కూడా హైకోర్టు చెప్తున్న పరిస్థితి. సో వాదనలు మొదలైనప్పటి నుంచి కూడా పూర్తిగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు అంతేకాకుండా ఏవి రంగనాథ్ సంబంధించి కమిషనర్ హైడ్రాక్ సంబంధించి పూర్తిగా వారికైతే ప్రశ్నలు కురిపిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పటి వరకు కూడా కూలుస్తూ వచ్చారు. మూసీ నదికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది. అక్కడ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా అక్కడ పేదల్ని ఖాళీ చేస్తుండడంతో ఇప్పటికీ దీనికి సంబంధించిన 20 లంచ్ మోటివ్ పిటిషన్స్ కూడా ఇప్పుడు హైకోర్టు ముందు ఉన్నట్టుగా కూడా జడ్జి చెప్పారు. సో ఈ విధంగా అమీన్పూర్లో ఒక భవనం హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ, ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ అది కూల్చివేయద్దని చెప్పి రాత్రికి రాత్రి ఆ మెషినరీ పంపించి తెల్లవారుజామున కూల్చడం ఏ విధంగా సబబని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ పిటిషన్ వాదననే కాదు కానీ దానికి పూర్తిగా కూడా ఒక సామాన్యుడి గురించి, ఒక పేదవారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ విధంగా రెగ్యులేషన్స్ అంటూ లేకుండా హైడ్రా ముందుకు వెళ్ళడం సబబు కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరైతే అక్కడ ఇళ్లలో నిర్మాణాలు చేపట్టిన వాళ్ళకైతే కూల్చడం లేదు, నివాసితులను కూలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో ఉండి వాళ్ళు వాటర్ బిల్లు కానీ ఆ ఇరిగేషన్కి సంబంధించి కానీ రెవెన్యూ పూర్తిగా దానికి సంబంధించి పన్నులు కడుతూ ఉన్న సమయంలో మీరు ఏ విధంగా కూల్చివేస్తారు? కనీసం 3 రోజుల సమయం లేదా 2 రోజుల సమయం ఇవ్వాలి. వారందరూ కూడా సామాన్లు తీయడం కానీ అది ఒక 24 గంటల లోపే నోటీసులు జారీ చేయడం, లేకపోతే నోటీసులు అంచడం 24 గంటల లోపే కూల్చివేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దట్టు పూర్తిగా కూడా ఇప్పుడు చూసుకుంటే శని ఆదివారాల్లోనే ఎందుకు కూలుస్తున్నారన్న ఒక ప్రశ్న అయితే లేవనెత్తారు హైకోర్టు జడ్జి. అయితే ఏవి రంగనాథ్ దానికి సంబంధించి ఎటువంటి స్పందన ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టు దానిని యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే పూర్తిగా కూడా హైడ్రా కమిషనర్కి అయితే కొన్ని ప్రశ్నలు అయితే కురిపించారు. ఇప్పటి వరకు హైడ్రాకి సంబంధించి మీ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, అందులో విధి విధానాలు ఏమున్నాయి, మీరు ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు? ఈ ప్రభుత్వ భూములు కానీ బఫర్ జోన్స్లో ఉన్న చెరువులు కాపాడడం కూడా అది అందరి బాధ్యత. కానీ అటువంటి వాటిపైన అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పుడు వారందరికీ కూడా కొంత సమయం ఇవ్వాలి. ఉన్నట్టుండి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు, ఎన్నో పన్నులు కడుతూ ఉన్నారు. ఆ సమయంలో కొంత సమయం ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా హైకోర్టు జడ్జి ప్రశ్నించిన పరిస్థితి. సో దీనికంతటి కూడా హైకోర్టు రంగనాథ్ అయితే దానిపైన ప్రశ్నిస్తూ ఆయన వివరణ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో హైడ్రాలో ఎటువంటి దానికి సంబంధించిన ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎటువంటి వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉన్నాయి, విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటూ కూడా హైడ్రా కమిషనర్ అయితే హైకోర్టు జడ్జికి అయితే తెలుపుతూ ఉన్నారు. సో ఆ జడ్జి ఆ మాటలనైతే ఆ వాదనలైతే వింటున్న పరిస్థితి. సో ఇటువంటి చేయడం అసలు కరెక్ట్ కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోవైపు చాలామంది పేద ప్రజలు కూడా రోడ్డు మీదకు వచ్చి ఎంతో ఆగ్రహం వ్యక్తం
పోరాటం చేస్తూ ఉండడంతో హైడ్రా రెగ్యులేషన్స్ అలాగే విధి విధానాలకు సంబంధించి ఏదైతే చేంజెస్ అయితే కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు శని ఆదివారాల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేస్తూ వచ్చారు. సో ఇప్పటి నుంచి ఏ విధంగా ఉండబోతుంది హైడ్రా, వెనక్కి తగ్గబోతుందా లేకపోతే విధి విధానాలు మార్చి ముందుకు వెళ్ళబోతుందా అన్న ఒక ప్రశ్న అయితే మనకైతే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కమిషనర్ కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుందో ఈ తీర్పు తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్తీక్. రైట్ సుష్మిత.